భక్తిపూర్వకంగా శర్మ గారు వారి యొక్క పాదార్చన పాద పూజ లాంటివి, ఎందుకంటే విద్వాంసులకు ఎప్పుడు కూడా మంచి గౌరవము పూజ అర్హం ఉంటుంది కనుక వారు చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు వేద్దాం. చూడండి, మీరు కూడా మీ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల పూజార్చన పాద పూజ చేయవచ్చు, బ్రహ్మాండంగా చేయవచ్చు. భగవంతుని తర్వాత తల్లిదండ్రులని చేయవచ్చు. ఒకటి నేర్చుకోండి, చూడండి ఎట్లా చేస్తున్నారు అనేది. ఆ విధంగా మీరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పూజిస్తే ఫిబ్రవరి 14 తేదీన చేయాలి తల్లిదండ్రుల పూజోత్సవం అని. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఓకే, శంకరయ్య సార్ వచ్చి కొద్దిగా ఫోటోలో పాల్గొనవలసిందిగా అవధాన పక్కన రండి. మొబైల్ ఈ అవధానం కార్యక్రమానికి అవధానితో పాటు శిక్షకులకు కూడా